హాయ్ ఫ్రెండ్స్, నేను హారిక, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్. ఈరోజు మనం డిప్రెషన్ గురించి తెలుసుకుందాం. డిప్రెషన్ తరచూ వినిపించే మాట ఇది. ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. అసలు డిప్రెషన్కి చాలా కారణాలు ఉన్నాయి. మన మానసిక ఆలోచనలు దీనికి విపరీతమైన కారణం. ప్రతి విషయాన్ని గురించి ఎక్కువ ఆలోచించడం, కంగారు పడటం, భయపడటం. ఇంకొకటి, ఈ డిప్రెషన్ రావడానికి కారణం మనం చేసే పని మీద, మన ఆలోచన మీద ఎలాంటి క్లారిటీ అనేది లేకపోవడం. ఇంకొకటి, మనం ఊహించింది కరెక్ట్గా జరగాలని కోరుకుంటాం. అలా జరగకపోయినా కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. డిప్రెషన్ చిన్నపిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, ముసలి వాళ్ళు అవ్వచ్చు, వృద్ధులు అవ్వచ్చు. ఇలా ఎవరైనా ఈ రోజుల్లో ఈ డిప్రెషన్ బారిన పడుతూ ఉన్నారు. డిప్రెషన్ రావడం వల్ల మన ఆలోచన విధానంలో చాలా మార్పులు వస్తాయి. భయం వస్తుంది, గుండె దడగా ఉంటుంది, విపరీతమైన కోపం ఉంటుంది, చేసే ఏ పని మీద దృష్టి అనేది ఉండదు, ఎప్పుడూ బాధగానే ఉంటుంది, బలహీనంగా ఉంటుంది. మనం ఎంత యాక్టివ్గా ఉండాలనుకున్నా కూడా మన మనసు అలాగే మన శరీరం సహకరించదు. ఆలోచనలు అనేవి ఎప్పుడు నెగిటివ్గానే ఉంటాయి. మనం చూసే ప్రతి విషయం కూడా ఒక నెగిటివ్గానే కనిపిస్తుంది. ఇవన్నీ డిప్రెషన్ వల్ల వచ్చే లక్షణాలు. అలాగే శారీరకంగా కూడా గుండె దడగా ఉంటుంది, శరీరంలో ఏదో ప్రాబ్లం ఉంది అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అందరిలాగా ఫ్రీగా మూవ్ అవ్వలేము. సోషల్గా కూడా మనం ఎక్కువ కలవలేము. బర్త్డే పార్టీస్ కానీ, పెళ్ళిళ్ళు అవ్వచ్చు, అలాగే ఫ్యామిలీ ఫంక్షన్స్, ఫ్రెండ్స్ ఫంక్షన్స్, ఇందులో కూడా ఎక్కువ కలవాలని కూడా అనిపించదు. ఈ డిప్రెషన్ వల్ల ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. అయితే ఈ డిప్రెషన్కి మనకి యోగాలో కూడా చక్కని పరిష్కార మార్గాలు ఉన్నాయి. చక్కటి ప్రాణాయామాలు ఉన్నాయి, అలాగే యోగాసనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా క్రమం తప్పకుండా చేసుకుంటూ ఉంటే నిదానంగా డిప్రెషన్ నుంచి మనం బయటపడే అవకాశం చాలా ఉంటుంది. ఈ డిప్రెషన్ రావడానికి కారణం ఏంటంటే మన మెదడులో న్యూరో ట్రాన్స్మిటర్స్, ఎడర్లైన్, సెరోటోనిన్ ఇలాంటి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవటం వల్ల మన ఆలోచన విధానం అనేది పూర్తిగా మారిపోతూ ఉంటుంది. అలాగే మనం చేసే పనులు, అలాగే మనం వేరే వాళ్ళతో మాట్లాడే విధానం, ఇవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. డిప్రెషన్లో ఉండేవాళ్ళు ఎక్కువ ఒంటరిగా ఉండాలని కూడా ఎక్కువ అనుకుంటూ ఉంటారు. అది కూడా డిప్రెషన్కి ఒక కారణం. కాబట్టి ఎప్పుడు ఒంటరిగా ఉండాలనుకోకూడదు. దీనికి సంబంధించి డిప్రెషన్ ఉన్నవాళ్ళు ఒక 3 టిప్స్ ఫాలో అవడం అనేది మంచిది. అది ఏంటంటే, సోషల్ మీడియాని కంట్రోల్ చేసుకోవాలి. కంటిన్యూస్గా సోషల్ మీడియా చూడటం వల్ల, దాన్ని ఫాలో అవటం వల్ల కూడా మన ఆలోచన విధానాలు విపరీతంగా మారిపోతాయి, భావోద్వేగాలు మారిపోతూ ఉంటాయి. కాబట్టి సోషల్ మీడియా ఒక లిమిటెడ్గా చూడాలి, దానికి ఒక టైం సెట్ చేసుకోవాలి. అలాగే రొటీన్, మనం చేసే పనులు, ప్రతిరోజు మనం చేసే పనులు ఖచ్చితంగా ఒక టైంకి చేసుకోవడం అనేది అలవాటు చేసుకుంటూ ఉండాలి. మన రొటీన్లో మనం చాలా బిజీగా ఉండాలి. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అంతా చక్కగా ప్లాన్ చేసుకొని బిజీగా ఉండటం అనేది చాలా ముఖ్యం. మూడోది ఏంటంటే వ్యాయామం. వ్యాయామం అనేది చాలా ఉత్తమం. మనం చేసే ఏ పని మీదైనా చక్కటి ప్రభావం చూపిస్తుంది. మన ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి. అలాగే మన శారీరక సమస్యల్లో కూడా చక్కగా పరిష్కారం ఉంటుంది. వ్యాయామం చేయడం అనేది చాలా ఉత్తమం. ప్రతిరోజు వ్యాయామం చేయాలి. దానికి సంబంధించిన ఒక టైం కూడా సెట్ చేసుకోవాలి. ఈ రకంగా కూడా డిప్రెషన్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఈ 3 టిప్స్ ఫస్ట్ ఫాలో అవ్వాలి. ఖచ్చితంగా ఫాలో అయ్యి మీరు మాకు కామెంట్స్లో కూడా పెట్టండి. ఇప్పుడు మనం ఈ డిప్రెషన్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన యోగాసనాలు చూద్దాం. ముందుగా మనం చేసే పోజ్ ఉత్తనాసన. దానికి ఇలా నించోవాలి, స్ట్రైట్గా నించోవాలి, చేతుల్లో రేస్ చేసి నిదానంగా చేతులు వంచుతూ ఇలా ఉండాలి. ఇలా మన పాదాల కింద చేతులు పెట్టుకోవాలి. ఈ రకంగా మళ్ళీ నిదానంగా పైకి రావాలి. ఇలా వంగేటప్పుడు మన మోకాళ్ళు అస్సలు బెండ్ అవ్వకూడదు, మోకాళ్ళు స్ట్రైట్గా ఉండాలి. ఓకే, ఇప్పుడు శ్వాసతో చేద్దాం. ఫస్ట్ స్ట్రైట్గా నించోవాలి, శ్వాస తీసుకుంటూ చేతుల పైకి, శ్వాస వదిలేస్తూ చేతుల కిందకి, ఇలా పాదాల కింద వేళ్ళు పెట్టాలి. మళ్ళీ నిదానంగా పైకి రిలీజ్, రిలాక్స్ అవ్వాలి. ఇలా 3 నుంచి 5 సార్ల వరకు చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే వంగున్నప్పుడు మోకాళ్ళు అస్సలు బెండ్ అవ్వకూడదు. శ్వాస తీసుకోవడం, వదలటం చక్కగా చేయాలి. ఎక్కడ కూడా శ్వాస బ్లాక్ చేయకూడదు. తర్వాత మనం చేసేది అధోముఖ శ్వానాసనం. దీనికి ఇలాగా వజ్రాసనం నుంచి ఈ రకంగా ఇలా వెళ్ళాలి. ఇప్పుడు నిదానంగా తల, మెడ, చేతులు, అలాగే మన పొట్ట కూడా పైకి లేపాలి. ఈ రకంగా మళ్ళీ చక్కగా కిందకి వచ్చేసేయాలి.
తర్వాత నిదానంగా ఇలా లెగిసి వజ్రాసనంలోకి రావాలి. ఇది అధోముఖ శ్వానాసనం. తర్వాత మనం చేయబోయే ఆసనం పర్వతాసనం. దీనికి ఇలాగా ఈ రకంగా ఇలా మన పాదాలను చూడాలి. ఈ రకంగా మళ్ళీ నిదానంగా ఇలా వజ్రాసనంలోకి వచ్చి రిలీజ్ అయిపోవచ్చు. ఈ డిప్రెషన్కి సంబంధించి మనం చెప్పుకున్న 3 టిప్స్ ఫాలో అవ్వాలి. అలాగే ప్రతిరోజు బిజీగా ఉండటం అనేది అలవాటు చేసుకోవాలి. మనం రోజువారీ చేసే పనుల మీద, మనం చేసే వ్యాయామం మీద చక్కగా ఫోకస్ పెడుతూ చేయాలి. అలాగే మన ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని అలా అందరినీ ఎప్పుడూ కలుస్తూ ఉండాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనం చేసిన ఆసనాలు చక్కగా బ్యాలెన్స్డ్గా నిదానంగా చేసుకోవాలి. ఆసనంలో ఉన్నప్పుడు మన ఆసనం మీదే ఫోకస్ చేయాలి. శ్వాస తీసుకోవడం, వదలటం చక్కగా చేస్తూ ఉండాలి. హడావిడిగా అస్సలు చేయకూడదు. బ్యాలెన్స్డ్గా, ఫోకస్డ్గా చేస్తేనే దీనికి సంబంధించిన చక్కటి ఫలితాలు మనకు కలుగుతాయి. ఈ 3 ఆసనాలు ప్రతిరోజు చేసుకోవచ్చు. ఎక్కువ బరువు ఉన్నవారు ఖచ్చితంగా ఈ ఆసనాలు చేసుకునే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఆసనం 3 నుంచి 5 సార్లు వరకు చేసుకోవచ్చు. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.